తాటి ముంజలు అంటే అందరికీ తెలిసిందే, కానీ వీటిని ఐస్ యాపిల్ అని కూడా అంటారు. ఇవి వేసవి కాలంలో లభించే ఒక పండు. దీనినే వేసవి సూపర్ ఫుడ్ అని కూడా అనొచ్చు. ఈ తాటి ముంజలు బయట నుండి కొబ్బరిలా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మండే వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిలో తాటి ముంజలు చాలా ప్రత్యేకమైనవి. పిల్లలు, పెద్దవాళ్ళు వయసుతో సంబంధం లేకుండా వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి కల్తీ లేనివి, అలాగే స్వచ్ఛమైనవి, సహజంగా పండుతాయి. మండే టెండల నుండి ఈ తాటి ముంజలను మంచి ఉపశమనం కలిగిస్తాయి. వేసవి సెలవులకు పల్లెటూర్లకు వెళ్ళేవారు ఖచ్చితంగా వీటిని లాగిస్తారు. వీటిని ఎంత తిన్నా ఇంకా తినాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. పట్టణాల్లో కూడా ఇవి దొరుకుతున్నాయి. తాటి ముంజలు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందు ఈ తాటి ముంజలు అమ్మే అన్న ఏం మాట్లాడుతున్నాడో వినండి. ఎవరు ఎవరు ఓకే, ఏం పేరు? కుమారా. ఓకే, అంటే ఇక చెట్లకు గుత్తలేక తీసుకొస్తారా, ఎట్లా తీసుకొస్తారు? ఓకే ఓకే. చెట్టుకి ఎంత? అంటే ముందే పట్టుకోవాలన్నా కాయలు అయిన తర్వాత పట్టుకుంటారా? ఓకే. ఈ సీజన్లో ఎన్ని నెలలు ఉంటుంది మీకు ఈ పని? ఇది నెల వరకు ఉంటుంది. ఓకే, మామూలుగా ఎంత గిట్టుబాటు అవుతుంది? ఖర్చులు అనుభవంగా రోజుకు 1000 రూపాయలు మిగులుతాయి. ఆటో మీ సొంతమా, కిరాయా? ఓకే. ఆ స్టీల్ది ఏంది? వెనక స్టీల్ ఉన్నది తాటి చెట్టు ఎక్కేదా? ఇంకా సొంత చెట్లు ఉంటే ఎక్కువ మిగులుతాయా? సొంతం అయితే సొంత చెట్లు ఉండవు, 4-5 సొంత చెట్లు ఉంటాయి. కత్తిమే పట్టేది వేరే చిలకలలో రైతుల కాడ కొనవలసింది. ఆయనకు 300-250 చెట్టుకు కాయలను బట్టి. మామూలుగా అన్ సీజన్ ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఈ సీజన్లో మాత్రము తాటికాయలు. ఓకే. దీంట్లో వల్ల ఉపయోగం ఏందో తెలుసా? తాటి ముంజల వల్ల సల్వా, షుగర్, అయితే ముంజల కళ్ళు లంజలకు సరిపోదు అంటారు, నిజమా వద్దామా? నీకైతే తెలియదు. అంటే సామెత ఉంది కదా, ముంజల కళ్ళు లంజలకు సరిపోదు అంటారు కదా, పెద్దలకు తెలుసు, మనకేం తెలుసు. మొత్తం మీద కూలి వర్కౌట్ అవుతుంది. రోజు ఒకదానికైనా నీడపాటున కూర్చొని అమ్ముకోవచ్చు. ఎండకు నీడకనే ఉండదు ఇది, ఇక ఎండకు ఉంటేనే గిరాకీ కొంచెం వాడి వస్తుంది. మామూలుగా ఇట్లా మీ వాళ్ళు ఇంకా ఎవరైనా వేరే దగ్గర అమ్మేటోళ్ళు ఎవరైనా? ఇక్కడ శ్రీశైలం పోయే రూట్లో ఉన్నారు, కలగుర్తులు అమ్ముతారు, చర్చర్లు అమ్ముతారు, చార్మినార్, మొత్తం సిటీ. తాటి ముంజల్లో ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ కే వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీరు వీటిని తిన్న వెంటనే మీ శరీరం వెంటనే హైడ్రేట్ అవుతుంది, మీ కడుపు చల్లబడుతుంది. తాటి ముంజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. సమ్మర్లో డీహైడ్రేషన్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి తాటి ముంజల్లో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వేసవిలో తాటి ముంజలను రోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటిని తినడం వలన చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. స్త్రీలలో వచ్చే రొమ్ము క్యాన్సర్ తగ్గించే అవకాశాలు ఈ తాటి ముంజలకు ఉంటుంది. తాటి ముంజలు తీసుకోవడం వల్ల వికారం, వాంతులను తాటి ముంజలు నివారిస్తాయి. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను కూడా బాగా తగ్గిస్తాయి. కడుపు సమస్యలకు మేలు. వేసవి కాలంలో తాటి ముంజలు మీ కడుపును ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇది తక్షణమే మీ కడుపుకు చల్లదనాన్ని అందిస్తుంది. దీన్ని తినడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా ప్రజలు చాలా త్వరగా అంటువ్యాధులకు గురవుతున్నారు. కాబట్టి మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీరు విటమిన్ సి అధికంగా ఉండే ఈ తాటి ముంజలను వీరిగా తినచ్చు. జీవక్రియను పెంచుతుంది. అలాగే చర్మ ఆరోగ్యానికి తాటి ముంజల గుజ్జును ముఖానికి పైపూతలా వేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది చర్మానికి కావలసినంత తేమను అందిస్తుంది. వేసవిలో చెమటకాయలను నివారిస్తుంది. అలాగే ముఖంపై ఏర్పడే మచ్చలను తొలగిస్తుంది. తాటి ముంజలతో బరువుకు చెక్ పెట్టవచ్చు.
కడుపులో మంట, మూత్ర విసర్జన సమయంలో పొత్తి కడుపులో భరించలేని నొప్పి బాధపడేవారు క్రమం తప్పకుండా ఒక 15 రోజుల పాటు లేత ముంజలను తినాలి. ఇక తాటి ముంజలలో శరీరానికి కావాల్సిన ABC విటమిన్లు, ఐరన్, జింకు, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తాటి ముంజలు మన శరీర బరువు తగ్గటానికి కూడా ఎంతో దోహదపడుతుంది. ఈ వార్త మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర ఏమైనా వింతలు విశేషాలు ఉంటే మాకు చెప్పండి. మీ గొంతుకు JCL న్యూస్ వేదిక అవుతుంది. షేర్ చేస్తారు కదా. నచ్చినా కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. ఇట్లు మీ జైపాల్, JCL న్యూస్. J అంటే జ్యుడిషియరీ, C అంటే కాన్స్టిట్యూషన్, L అంటే లెజిస్లేచర్. థ్యాంక్ యూ.